చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మన కాంబినేషన్ లో వచ్చే రాశి ఫలాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ఇక పోయిన సంవత్సరం ఉగాది ఇంకా ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి పోయిన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఒక సంక్లుప్తంగా తెలియజేద్దాం. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది రాశుల వారిగా తెలుసుకుందామండి. సో క్లుప్తంగా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరం, యూనివర్సల్ పీస్ అంతా ఒక బాధలు వాటిలోంచి కయోటిక్ పరిస్థితి నుంచి ఒక స్మూత్ ల్యాండింగ్ అనేది లాస్ట్ ఇయర్ జరిగిందండి. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంటే శ్రీ పరాభావనామ సంవత్సరంలో 3 రకాలు జరుగుతూ ఉంటాయంట. పరాభావనామ సంవత్సరే కాలస్వరూపం అంటారు. అంటే మనకున్న టైం, డే టైమా, నైట్ టైమా, మనకు సీజనల్స్, ఋతువులు ఉంటాయి అన్నమాట. వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం. అంటే ఆ కాలం యొక్క స్వరూపాన్ని బట్టి మనం నడవక మనల్ని మార్చుకోవాలి అనమాట. ఇప్పుడు ఎండాకాలం ఉన్నట్టు చలికాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉండలేం కదండి. మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంటుంది. మరి శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉంటే బాగుంటుంది, ఆ యొక్క కాల స్వరూపం ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. టోటల్ ఇయర్ కి ఇది మనకు ఒక థీమ్ ని సెట్ చేస్తుంది అనమాట. ఆ జీన్స్ అంటారు చూసారా, ఆ సీడ్ మనకు తెలుస్తుంది అనమాట. ఏ చెట్టు, మామిడి చెట్టు లేకుంటే దానిమ్మ చెట్టు ఎలా తెలుస్తుందో ఆ ఫ్లేవర్ మనకు ముందుగానే ఈ యొక్క టైటిల్లోనే తెలిసిపోతుంది. శ్రీ పరాభావనం సంవత్సర. 3 రకాల అర్థం ఏంటో. పరాభవం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కు దూరంగా ఉండాలి, అవే ఫ్రమ్ ది ఫియర్, అవే ఫ్రమ్ ది అవమానం, అంటే అవమానానికి, అపజయానికి దూరంగా ఉండాలి దాని మీనింగ్ అండి. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది అంటే 3 రకాల లక్షణాలు ఈ యొక్క సంవత్సరంలో మనకి నారద మహర్షి నారద సంహిత అనే గ్రంథంలో వివరించారు. నారద మహర్షి ఎందుకు చెప్పాడంటే ఆయన యొక్క సంతానం 60 మంది యుద్ధంలో చనిపోవటంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తే వాళ్ళు ఈ కాలగమనంలో ఉండి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళ యొక్క స్వరూపాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారని ఒక వరం ఇస్తారు. అందుకని నారద మహర్షి అందులో నారద సంహిత అనే బుక్ లో రాస్తూ ఉంటారనమాట. ఇందులో శ్రీ పరాభావనామ అనే ఒక కుమారుడి యొక్క అధ్యక్షుడైన ఆయన ఏం చేస్తుంటాడంటే ఈ సంవత్సరం అంతా 3 పనులు చేస్తుంటాడు. నృపాణం మానభంగ కృత్, అంటే రాజులకు అవమానాన్ని తీసుకొస్తాడంట. రెండోది దండనీతి వివృద్ధి, అంటే పనిష్మెంట్స్, తీవ్రంగా సీరియస్ గా పనిష్మెంట్స్ ఉంటాయంట. మూడోది జనక్షోభ అని చెప్తాడు. అయితే ఒక యాస్ట్రిక్ కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఏంటంటే ఎవరైతే ధర్మబద్ధంగా ధర్మాన్ని కాపాడుతూ ఉంటారో వాళ్ళకి ఏమీ కాదు, ఎవరైతే అధర్మంగా ఉంటారో వాళ్ళకి మన టైం సెన్స్ ఇస్తుంది, మీరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు, కాలం పరీక్షిస్తుంది, దానికి అనుగుణంగా పనిష్మెంట్లు కూడా మనం రెడీగా ఉండాలి. కరెక్ట్. అంటే మనం ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో ఉన్నామో రిజల్ట్ కూడా రాంగే వస్తుంది. అందుకని దేవతలు మనం ఎప్పుడు సన్మార్గంలో ఉండి చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. మనం ఒకసారి రాంగ్ ట్రాక్ లో వెళ్ళిపోతే మరి ఎవరు సరి చేస్తారు? ఎవరో ఒకళ్ళు సరి చేయాలి కదా. ఆ సరి చేస్తే శ్రీ పరాభావనామ సంవత్సరం. నాన్న నీకున్న ఈ భ్రమలన్నీ తొలగించేసి నువ్వు రాంగ్ ట్రాక్ లో ఉన్నావు, దానికి కావాల్సిన మొత్తం అంతా డీలేయర్ చేసేసి చక్కగా మళ్ళీ సన్మార్గంలో పెడతారు. ఎప్పుడైతే మనకి సరైన నాలెడ్జ్ ఉంటుందో, సరైన డెసిషన్ తీసుకుంటామో సరైన రిజల్ట్ వస్తుంది. సరైన జ్ఞానం మనకు లేకపోతే రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయి అధర్మబద్ధంగా చేస్తే అగైన్ పనిష్మెంట్ వస్తుంది. అందుకని సన్మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏమీ కాదు. ఇంకా ఈ కాలపురుషుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే హంగు, ఆర్భాటం, డాంబికం, పైకి ఒకటి ఉండేసి లోన్ ఇంకొక విధంగా ఉంటారు వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయేసి అవమానాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. సో సంక్లుప్తంగా పరాభావనామ సంవత్సరం మనకి ఇవ్వబోతుంది ఈ 3 రకాల రిజల్ట్. అయితే మనం రాశుల వారిగా, నక్షత్రాల వారిగా చూసుకుంటాం కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి అండ్ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది
ఒకవేళ అటు ఇటుగా ఉంటే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే వాళ్ళు సునాయాసంగా ప్రయాణం కొనసాగించవచ్చు అన్నది. మరి ఇక సురేష్ బాబు గారు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా అండి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ముఖ్యంగా మిథున రాశి వారికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి కొన్నిసార్లు నచ్చిన వెంటనే వచ్చిన, కొన్నిసార్లు కొంచెం నిదానంగా వచ్చిన, నచ్చిన వాళ్ళు పక్కన ఉన్న, కొన్నిసార్లు లేకపోయినా కానీ ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. అంతేకాకుండా స్వర్ణలక్ష్మి అమ్మవారికి రాజ్యం దేహి, ఓకే, అమ్మవారికి ఒక అధికారాన్ని, ఒక పవర్, ఒక స్టేటస్, ఒక రిప్యుటేషన్, గౌరవం, మర్యాద, వాళ్ళకు ఒక వాక్కు, ఒక పలుకుబడి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ విపరీతమైన ధనాన్ని ఇవ్వాలని చెప్పేసి, ఈ రాశి వాళ్ళు ధనం లేదు అని ఎప్పుడు వాళ్ళ మనసులో కూడా ఉండకూడదు. ఇంట్లో కానీ, ఆఫీసుల్లో కానీ, షాపింగ్కి వెళ్ళినా కానీ పేమెంట్లు చేసేటప్పుడు ధనం ఉందా అని ఆలోచించుకోకూడదు. అలాంటి ఒక చక్కగా ధనం ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి సర్వకామాంచ సిద్ధి, ఎలాంటి కోరికలు ఉన్నా కానీ చక్కగా ఈ పరాభావనామ సంవత్సరంలో అమ్మవారు చక్కగా అవన్నీ మంచి కృపతో, కరుణతోటి అవన్నీ ఇచ్చేయాలని చెప్పేసి మనం కోరుకుందామండి. తర్వాత వీళ్ళకి నక్షత్రం గురించి చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే కాకి, కు, ఖం, జ్ఞ, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం చూసుకుంటే ఇలాంటి సిస్టమ్, ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ మనకి తెలుగు న్యూ ఇయర్ లోని ఇలా న్యూమరిక్స్ లో పెట్టే అవకాశం ఉంటుందండి. ఏదైతే ఇప్పుడు మన సంవత్సర ఫలితాలు ఫాలో అవుతున్నాం, ఈ సిస్టమ్ జ్యోతిష శాస్త్రంలో అత్యంత ఓల్డెస్ట్ సిస్టమ్ అండి. చాలా బ్యూటిఫుల్ బట్ చాలా టఫ్ సిస్టమ్ ఇది. క్యాలిక్యులేషన్స్ అనేది, అంత క్యాలిక్యులేషన్స్ అవి హోల్ ఇయర్ అంతా ముందుగా ప్రిసైజ్ గా చెప్పడం అనేది గ్రేట్. వాళ్ళ మన మహర్షులు ఇచ్చిన ఒక గొప్ప మనకి అసెట్ అది. వీళ్ళకి ఆదాయము 8, వ్యయం 11 ఉంది. అంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అలానే రాజ్యపూజ్యం 1 ఉంది, అవమానం 7 ఉంది. 1, 7 ఉంది. వీళ్ళ చుట్టూ అవమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనేది ఒకటి మాత్రం స్పష్టంగా ఉంది. డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటనేది. ఫస్ట్ వీళ్ళకి శని ఏం చేస్తున్నారు. శని వీళ్ళకి 10వ స్థానంలో ఉండటం జరిగిందండి. 10వ స్థానంలో శని ఉంటే వర్క్ విషయంలో చాలా ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి వీళ్ళకి. హెవీ లోడెడ్ గన్ అంటారు చూడండి, చాలా ఫుల్ ప్యాక్ అయి ఉంటారు వర్క్ విషయంలో. ఈ టైంలో శని వీళ్ళ నుంచి చాలా డిసిప్లిన్ని, హార్డ్ వర్క్ని, కన్సిస్టెన్సీ, నిలకడగా పనిచేసే తత్వాన్ని, తర్వాత ఫైనల్గా రిజల్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఎక్కడైనా గనక వీళ్ళు ఈ ఫస్ట్ చెప్పుకున్న 4 గనక మిస్ అయితే రిజల్ట్ రావటం మిస్ అవుతుంది. అందుకని కన్సిస్టెన్సీ, నిలకడగా ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్, మోస్ట్లీ టయానికి వెళ్ళటం, టయానికి అంటే మనసు అంతా వాళ్ళు అక్కడ పెట్టుకోవటం ఉండాలన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి వీళ్ళ యొక్క రాశి ఫలాలు చూస్తే. చాలా యూనిక్ కూడా ఉంటుంది. నేను చెప్తాను. అంటే ఇప్పటి వరకు మనకి ఏం తెలిసిందంటే వాళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఫస్ట్ వాళ్ళు డిసిప్లైన్, హార్డ్ వర్క్, నిలకడ, లాస్ట్ లో రిజల్ట్ కదా. ఇదే ఫార్ములా పెట్టుకోండి. ఇలా ఉంటేనే రిజల్ట్ ఆకుంటే రాదు. ముందు ఇంకొక వర్షన్ వస్తుంది. ఈ రెండింటి మధ్య కనుక కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటే బెస్ట్. వీళ్ళకి ఆ బ్యాలెన్స్ కనుక మిస్ అయ్యారో శని అక్కడ ఊరుకోదు, మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని రెండోది ఏమంటే గురువు వీళ్ళకి 1 జూన్ వరకు ఏమని చెప్తారంటే అంత సరిగా సపోర్ట్ ఇవ్వదు. గురువు అంత మంచి వాళ్ళు కాదు. అంటే ఉద్యోగంలో కానీ తనకున్న పరిస్థితుల్లో కానీ చాలా కన్ఫ్యూజన్, ఒక టెన్షన్ తీసుకుని వస్తూ ఉంటారు. అయితే 9వ స్థానంలో రాహు ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి బయటికి పోయి ఈ పనులు చేద్దాం, ఆ పనులు చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు థాట్స్ ఉంటుంది. డైవర్షన్స్ ఎక్కువ ఉంటుంది. వెరీ కరెక్ట్ గా ఒక మాట పడాలి, డైవర్షన్స్ ఎక్కువగా ఉంటుంది. మతి భ్రంశం, ఈ పని ఏం చేద్దాం, ఇటు వెళ్ళిపోదాం అన్న థాట్స్ ఉంటుంది. చూడండి, ఇదికి శనికి ఆపోజిట్. శని హార్డ్ వర్క్ చేయాలని పిలుస్తూ ఉంటాడు, ఒక పక్క డైవర్షన్స్ వస్తూ ఉంటుంది. ఇది గనక బ్యాలెన్స్ చేసుకుంటే సూపర్, లేదంటే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ కేతు వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చి ధనాన్ని ఇస్తున్నారండి. సో ఒక పక్క రాహు ఏమో బయటకు వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం అంటాడు, కేతు నా దగ్గర డబ్బులోనే పోదాం పా అంటుంటాడు. శని నువ్వు హార్డ్ వర్క్ చేయాలంటూ ఉంటాడు. గురువు మాత్రం నుంచొని కరెక్ట్ గా చూస్తూ ఉన్నాడు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. ధర్మబద్ధంగా ఉంటే గురువు ఎప్పుడు ధర్మాన్ని ఇస్తుంటాడు, అధర్మబద్ధంగా ఉంటే టోటల్ గా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది.
ఇది ఈ ఒక్క ఫ్రేమ్ వర్క్ వీళ్ళు అర్థం కనుక చేసుకుంటే అంటే రియల్ టైంలో ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఎటు చెప్పుకుంటాం, బట్ రియల్ టైంలో వచ్చే కేసులు కూడా చూడాలి కదా. వీళ్ళకి మనది 3 ఇయర్ నుంచి 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఎన్నో కాల్స్ ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడు ఎవరికి తర్వాత కాల్స్ వస్తుంటాయి కదండి. హోల్ ఇయర్ అంతా చెక్ చేస్తూ రీసెర్చ్ చేసి ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తున్నారో ఒక ఆలోచన, ఒక దాంతో ఇలా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ప్రాక్టికల్గా వాళ్ళకి ఒక అడ్వైజ్ లాగా చేయడం జరిగింది. ఇప్పుడు శని ఉండటం ఏమవుతుందంటే కృషి సర్వయాది విఘ్నం చ అంటే ఏదైనా కనుక హార్డ్ వర్క్ చేస్తే ఆటంకాలు సృష్టిస్తూ ఉంటాడు శని అని చెప్తూ ఉంటారు. రెండోది పాపం ఉద్యోగం విఘ్నకం, చెడు ఉద్దేశం కనుక ఏదైనా కనుక పని చేస్తే ఆటంకాలు వచ్చి అక్కడితో ఆగిపోతుంది. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. శని మనం ఎప్పుడైతే ఇందాక చెప్పిన ఫస్ట్ లో చెప్పిన ఫార్ములా ప్రకారం వెళ్తూ ఉంటే ఏమీ చేయడండి. ఇన్ కేస్ అది కనుక బ్రేక్ అయితే ఆ ఛానల్ కన్సిస్టెన్సీ లేకపోయినా, డిసిప్లిన్ లేకపోయినా, ఆర్క్ లేకపోయినా ఏమవుతుందంటే ఉద్యోగంలో చూపించేస్తారు. ఇది మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి. ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి గురువు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. ఏ విషయంలో పిల్లల విషయంలో బాగుంటుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఇది ఒక పక్క మంచి చేస్తూనే ఇంకో పక్క ఇది కూడా ఓన్లీ ఫస్ట్ 3 months జూన్ వరకు. ఆ తర్వాత జూన్ తర్వాత మళ్ళీ గురువు వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తున్నారు అనమాట. ఈ ఫస్ట్ 3 months వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తారంటే రాజకోపో యశోహాని ఉద్యోగం విరోధం బుద్ధి భ్రంశం. చూడండి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చేసుకుంటా అంటే గురువు ఏం చేస్తున్నారంటే ఓవర్ అంబిషన్ క్రియేట్ చేసి మానసికంగా అన్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికల్లా ఏంటి రాజకోపం అంటే బాస్తో కోపం వస్తుందంట. రెండోది ఏం చెప్తారు యశోహాని కీర్తి ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. తర్వాత ఉద్యోగం విరోధకం చేసే ప్రొఫెషన్లో ఆటంకాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా. చూడండి ఇది 2 కలిగిస్తున్నారు. ఒకటి శని, రెండోది వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మూడోది బుద్ధి భ్రంశం, వీళ్ళు రైట్ ఏది రాంగ్ ఏదని తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఈ టైంలో డైవర్షన్స్ రాహు తీసుకొస్తాడు, రాంగ్ డెసిషన్ మేకింగ్ అన్నట్టు వెళ్ళిపోతారు. అంటే గురువు సరిగా సపోర్ట్ ఇవ్వకపోవడం తోటి ఏది మంచి ఏది రైట్ తెలుసుకోకపోతే రాహు వచ్చేసి పిలుస్తూ ఉంటాడు, కమ్ లెట్ us go ఎంజాయ్ అన్నట్లు అటు వెళ్ళిపోతారు. ఇది మనకి రామాయణంలో దీనికి మనకి ఏం చెప్తారంటే శ్రీరామచంద్రమూర్తికి ఆయన జన్మ రాశిలో గురువు సంచారం చేస్తున్నప్పుడు అడవులకు వెళ్ళిపోయారని చెప్తారు. చూడండి ఉద్యోగం రాజు కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఫాదర్ కోపం వచ్చేసి అక్కడి నుంచి అది కాకుండా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చేసింది కదా. ఇలాంటి పరిస్థితి జరుగుతూ అవకాశం ఉంటుంది అనే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే టోటల్గా ఉద్యోగంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో రాముడు అడవులకు వెళ్ళిపోయిందంటే ఉద్యోగం కాకుండా ఆటంకం వచ్చే కదండి, రాజు కావాల్సిన కాకుండానే కదా. అందుకని అంటే అందరికి అలా జరిగిద్దని కాదండి, అలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ అవకాశం ఉంటుంది కాబట్టి మనకు చెప్తూ ఉంటారు. అయితే ఈ పీరియడ్ వీళ్ళకి ఉండేది ఓన్లీ జూన్ వరకేనండి. జూన్ తర్వాత వీళ్ళకి కొత్త రకమైన వర్ష నీళ్ళు స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళు ఏమంటే ఇక్కడ గురువు బాగా సపోర్ట్ ఇస్తారు. సపోర్ట్ ఇచ్చేసి అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో మాత్రం గురువు అలానే టెస్టింగ్ గా ఉన్నా కానీ బట్ చాలా విషయాలు గురువు వీళ్ళకి మంచి చేస్తూ ఉంటారు. ఏ విధంగా మనసు సౌఖ్యం, మనసు చాలా బాగుంటుంది. రెండోది యశో వృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటుంది. సౌభాగ్యంగా ఉంటారు. ధర్మ వ్యయం గుర్తుపెట్టుకోండి, ధర్మ కార్యాల గురించి చక్కగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. మనం ముందు చెప్పుకునే ఖర్చు విపరీతంగా ఉంది గుర్తుపెట్టుకున్నాం కదండి. ఎందుకు ఖర్చు విపరీతంగా ఉంటుందంటే ఈ టైంలో ఇల్లు కట్టుకోవటం, తర్వాత ఫారిన్ వెళ్ళటం, సేవింగ్స్ చేసుకోవటం, ఇలా మంచి కార్యక్రమాల గురించి డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టేసి ఉండి తద్వారా వీళ్ళు అప్పులు చేస్తారు. ఇది మాత్రం కొంచెం గమనించుకుంటూ ఉండాలి. అయితే రాహు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి అనవసరమైన డైవర్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకేంటంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సపోర్ట్ ఇవ్వకుండా ఎప్పుడు వీళ్ళకి కింద పోతామని చూసే ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. కాబట్టి వీటన్నిటికంటే కూడా ప్రయాణకాలే విఘ్నమాప్నోతి, ప్రయాణాలు కనుక ట్రావెల్ కనుక ఏదైనా కనుక చేస్తే అందులో ఆటంకాలు వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. బట్ బేసికల్గా రియల్ టైంలో ఏంటంటేనండి ఈ టైంలో మన రియల్ టైం కేసులు చూసుకుంటే ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా స్పెక్యులేటివ్ బిజినెస్ చేయటం, ఆన్లైన్ ట్రేడింగ్ చేయటం, దూర ప్రాంతాలకు ట్రావెలింగ్కి వెళ్ళిపోవటము, వెకేషన్స్కి ఎక్కువగా గడపటము, లేదంటే అన్వాంటెడ్ పరిచయాలు, డ్రింకింగ్ చేయటం, తర్వాత ఎడిక్షన్స్కి ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా సమరీ కనుక చూసుకున్నారనుకోండి ఈ టైంలో 2 పంచ్ లైన్ కనుక చూసుకుంటే ప్రొఫెషన్లో చాలా హార్డ్ వర్క్ కావాలి. శని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రాహు వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు, గురువు మధ్యలో నిదానంగా నుంచొని చూస్తున్నాడు. గురువు కనుక ఎవరిని సపోర్ట్ చేస్తే గురువు అటు వెళ్ళిపోతుంది. ఇలాంటి సందర్భంలో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంది. ఇది తెలుసుకొని అందుకని రాశి ఫలాలు మనం పబ్లిక్ గా చెప్పుకోవాలి. ఇలా ఉంది కాబట్టి
అన్వాంటెడ్ ఇవన్నీ టాక్సిన్ పీపుల్, టాక్సిక్ పరిచయాలు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఏంజలు, దేవదూతలు మొత్తం కనిపించే వాళ్ళంతా ముందు పక్కన పెట్టాలి. మరి వాళ్ళని ఎలిమినేట్ పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటే శని తర్వాత బాగా బాగా మంచి రిజల్ట్ ఇస్తారు. ఎందుకంటే 10వ స్థానంలో ఉన్న ఈ శని 11వ స్థానానికి వెళ్తాడు. ఇప్పుడు హార్డ్ వర్క్ శని ఆయనకు విపరీతంగా తర్వాత వీళ్ళకి లాభాన్ని ఇస్తుంటారు. అందుకని శని దే ఆర్ ఇన్ ద టెస్టింగ్ అనమాట. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, డిసిప్లైన్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, లాస్ట్ లో రిజల్ట్. ఈ 1 year తర్వాత గురువు శని మారటం తోటి మొత్తం కలిపి ప్యాక్ చేసి ప్రమోషన్ ఇచ్చేస్తారు. బట్ ఇప్పుడు డైవర్ట్ అయిపోతే అదే అవ్వకుండా చూసుకోవాలి, అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మిథున రాశి వారికి? నక్షత్రం ప్రకారం వీళ్ళకి మిక్స్డ్ గా ఉందండి. ఫస్ట్ మృగశిర నక్షత్రం రాజ్యము, సంపద చూపిస్తుంది. మనకు అధికారం ఉండి సంపదలు అంటే ఇంకేం కావాలి చెప్పండి. అందులో మన పక్కన ఆహా ఓహో అనేవాళ్ళు సర్వజన పూజ్యం కూడా ఉంది వీళ్ళకి. ఎందుకంటే కేతు బాగా సపోర్ట్ ఇస్తున్నాడు, ధనాన్ని ఇస్తున్నాడు. రాహుకి సపోర్ట్ కేతు ఇస్తున్నాడు. నువ్వు ఎంజాయ్ చేస్తుంటే పో, నీకెందుకు నేను ఉన్నానని చెప్తూ ఉంటాడు. తర్వాత హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా అవకాశంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్యం బాగుంటుంది, సంపద బాగుంటుంది, పరవాసము, సర్వజన పూజ్యము. వీళ్ళకి భయము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ రెండూ చూపిస్తుందండి. ఏదో ఒక విషయంతో ఇయర్ ఎండ్ లో భయానికి గురే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ భయం కూడాను వీళ్ళకి దేని గురించి, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల గురించి భయం పడే అవకాశం ఉంటుంది. సో మేబీ జాబుల విపరీతమైన ప్రెషర్ వచ్చేసి వీళ్ళ మీదకి వీళ్ళకి కాన్ఫిడెన్స్ పోయే అవకాశం ఉంటుంది. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం ఉంది. తర్వాత వీళ్ళకి పరవాసం, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, ట్రాన్స్ఫర్స్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి ధన నష్టము, భయము, మరణ తుల్యం కూడా చూపిస్తుందండి. ఈ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఇక్కడ చాలా మంది భయపడొద్దండి. అనుకున్న పనులు సడన్ గా ఆగిపోయే వాటిని మరణతుల్యం అంటారు. అంటే ప్రోగ్రెస్ కిల్లింగ్ అని మనం ఇంగ్లీష్ లో చెప్పుకోవచ్చు. మనం సాంస్క్రిట్ లో కొన్ని వర్డ్స్ ఉంటాయండి, అలాని సాంస్క్రిట్ డైల్యూట్ చేసి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు మహానుభావులు ఇచ్చారు కాబట్టి ఆ మాట మనం చెప్పుకోవాలి. బట్ దాని మీనింగ్ రియల్ టైమ్ లో వాడుక భాష జనరల్ గా ప్రోగ్రెస్ ఉండదండి, గ్రోత్ ఉండదని మీరు తెలుసుకోవాలి. అంతే తప్ప వేరేం ఉండదు. చూసారు కదండి, వీళ్ళకి సమరీ చెప్పుకుంటే ఎలా ఉందో, చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన విషయం ఎక్కువగా ఉంటుంది. టూ మచ్ ఎడిక్షన్స్, అది ఏమంటారు, ఎంజాయ్మెంట్స్ అవన్నీ కట్ చేసుకుంటే చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తే బాగుంటుందండి వీళ్ళకి. మరి ఇప్పుడు వీళ్ళు ఏం రెమెడీస్ పాటించాలి? రెమెడీస్ వీళ్ళకి ఫస్ట్ 3 months గురువుకి సంబంధించిన గురు సంపూర్ణ శాంతి పూజలు చెప్పుకుంటే బాగుంటుంది. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడంతో పాటుగా మన్యు పాశుపతాభిషేకం చేయించుకోవాలండి. వీళ్ళు కార్యజయం వస్తుంది, ఎందుకంటే ప్రొఫెషనల్ ఎక్కువగా ప్రాబ్లం ఉంది కాబట్టి. దానితో పాటు వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రెగ్యులర్ గా చదువుకుంటూ ఉంటే ప్రొఫెషనల్ లో వచ్చే మ్యాటర్స్ ని, బాస్ నుంచి వచ్చే ప్రెషర్ని వీళ్ళు బాగా తట్టుకోగలుగుతారు. సో వీటితో పాటు వీళ్ళకి రాహు బాగా ఎక్కువ డైవర్షన్స్ ఇస్తున్నారు కాబట్టి చండీ హోమము, విజయవాడ కనకదుర్గమని లేదా శ్రీశైలం కూడా చండీ హోమం చేస్తారు. స్పర్శలింగ దర్శనం అని ఉంటుంది. ఆ స్పర్శలింగ దర్శనం కనుక చేసుకోగని వెంటనే చండీ హోమం కనుక చేయించుకోగలిగితే పర్ఫెక్ట్ రెమెడీ వాళ్ళకి. ఇది కాకుండా వీళ్ళు ఇంకా ఏమైనా కనుక ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే మనకి చూడొచ్చు అందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది. ఇన్ కేసు వాళ్ళ ఏజ్ కనుక 35 to 45 ఉండి ఈ టైంలో జనరల్ గా గ్రోత్ బాగుంటుంది అందరికి. ఎందుకంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వెల్ ఎస్టాబ్లిష్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఒక ఏమంటారు మంచి ఫుల్ పవర్ గా ఉండే టైం అనమాట. ఆ టైంలో వాళ్ళు గ్రోత్ గా ఉండాలంటే ఓకేనండి. లేదు ఎక్కడ మీద తగ్గిపోయాము, ప్రమోషన్ పోయింది, లేదా అనుకునే విధంగా లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టాగ్నేటెడ్ అయ్యాము, గ్రోత్ ప్రాబ్లంగా ఉంది కనుక అనుకుంటే ఈ టైంలో ఒకసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా 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 ముఖ్యం. ఎందుకంటే జనరల్ గా నేను ఈ మధ్య స్టడీ చేస్తున్నాను ఆ ఏజ్ గ్రూప్ తోటే, ప్రతి ఒక్కరికి. అందులో ఎన్ఆర్ఎస్ ఇంకా ఎక్కువ చేస్తున్నాను నేను. వాళ్ళంతా కష్టపడి, ఎన్ఆర్ఐ అంటే దే ఆర్ బ్రెయినీ పీపుల్. ఒక బ్రెయిన్ ఉన్న వాళ్ళు అంత ఫారిన్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు గ్యాప్ వస్తుంది, దీని గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్న టైంలో 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి శాపాలు అంటారు, అంటే లైనేజ్ నుంచి వచ్చేస్తుంటాయి. వీళ్ళకి ప్రాబ్లం ఏం తెలియదు, అది ఎక్కడి నుంచో ఉంటాయి వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి. రెండోది గ్రహాల యొక్క దోషాలు ఉంటాయి. ఈ టైంలో అవి కనుక చూసుకొని వాటికి సంబంధించి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయండి. ఆ రెమెడీస్ కనుక చేసుకుంటే వీళ్ళు జీవితంలో 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి వీళ్ళకి. సో అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటు రెమెడీస్ ని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. శుభమండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.